మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో ఉన్నాం. నిన్న రాత్రి జరిగిన పాకిస్తాన్కు ఇండియాకు మధ్య యుద్ధం అయితే మొదలైంది. మరి పీఓకేలో 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేయడం జరిగింది భారత ఆర్మీ. దానిపైన మన ప్రజల స్పందన ఎట్లా ఉంది, రాజకీయ నాయకుల స్పందన ఎట్లా ఉంది అనేది తెలుసుకుందాం. మనతో పాటు మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. నిన్న రాత్రి పాక్ 9 ఉగ్రవాద స్థావరాల పైన దాడి చేయడం జరిగింది. దాని మీద మీ స్పందన ఏమిటి? నేను ముందుగా మన ఇండియన్ ఆర్మీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన ఇండియన్ ఆర్మీ చాలా పవర్ఫుల్ ఆర్మీ. ఆ పాకిస్తాన్ ఏవైతే ఆ పిగ్గులు, ఆ డాగులు ఉన్నాయో, పాకిస్తాన్ డాగులు, అవి మురిగినాయి నిన్నమన్న. మరి బాగానే మురిగింది కదా. ఎవరు పాకిస్తాన్ ప్రధానమంత్రి వాళ్ళ పార్లమెంట్లో కూర్చున్నావు ప్రగబడలు వాళ్ళు ఇస్తా వలిగిండు. ఆయన ఇంత పొడుగు అంత పొడుగు, మేము రక్తం బొట్టు తీస్తాం, అది తీస్తాం, ఇది తీస్తాం అని చెప్పేసి మాట్లాడి కదా. మరి ఏం బీకిండు ఆయన? పోయి లాస్ట్ 20 దాచుకున్నాడు, బంకర్లో దాచుకున్నాడు ఆయన. మరి అట్లా ఉంది వాళ్ళది. రెచ్చగొట్టిరు. కానీ ఈ రెచ్చగొట్టుడు వాళ్ళకు మనం తలుచుకుంటే మన ఇండియన్ ఆర్మీ కేవలం 4 రోజులు కాదు, 4 గంటలు కాదు, స్మాష్ చేస్తుంది. కానీ మన భారతదేశం ఏంటంటే సౌమ్యమైన భారతదేశం. మనం ఏంటంటే ఒక చెంప కొడితే ఇంకో చెంప తెప్పించేటువంటి మనస్తత్వం మన దగ్గర ఉంది కాబట్టి మనం ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఆగలుగుతున్నారు. ఇప్పటికి ఎన్నో దాడులు మన మీద, ఇప్పటికి ఎంతో మంది చంపారు. మన పాపం అమాయకులైన టూరిస్టులు అక్కడికి పోతే మన కాశ్మీర్లో పాపం వాళ్ళని మరి మతం అడిగి చంపారు. నువ్వు ముస్లింవా హిందువా అని. అలాంటి కుక్కలని కాల్చడం కాదు కదా, వాళ్ళని మళ్ళీ వాళ్ళ బొక్కలు కూడా కనబడకుండా చేయడం చాలా ఉత్తమమైన. దీన్ని చాలా గర్విస్తున్నా. మన ఇండియన్ ఆర్మీకి మరొకసారి నేను హ్యాట్సాప్ తెలియజేసుకుంటున్నా. వాళ్ళని ఇలాగే చేయాలని మరొకసారి మన ఇండియన్ ఆర్మీ తరఫున నేను వాళ్ళకి ఏ సహాయ సహకారం, ఒక బ్లడ్ కావాలని కూడా నేను ఇస్తానికి సిద్ధంగా ఉన్నా. అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆ 4 ఉగ్రవాదులు 26 మందిని హతం చేయడం జరిగింది. కానీ అక్కడ పాక్ దేశస్తులు, అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన భారత ఆర్మీ కానీ మన భారత ప్రభుత్వం కానీ ఆ చర్యలు చేపడుతుంది. కానీ వాళ్ళు పాకిస్తాను ప్రధానమంత్రి కానీ ఎవరైనా కొంతమంది మన మీద, భారతదేశం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిపైన మీ స్పందన ఏంది? వాడు అనుచిత వ్యాఖ్యలు చేసిండు కదా. మొగోడు అయితే ఉండాలి కదా. పోయి బంకర్లు దాచుకుంటే ఇలా వాళ్ళ ఆర్మీ చీఫ్ లేదు, ఇలా పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా లేడు. ఇద్దరు పోయి కూడా దాచుకున్నారు, బంకర్లు దాచుకున్నారు. ఆల్రెడీ పరారయ్యారు, ఉన్నారు వాళ్ళు. కానీ కనీసం మన ఇండియన్ ఆర్మీ ఇంకా వాళ్ళకి పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళకి కేవలం ప్రజెంట్ మనం చేస్తున్న డిఫెన్స్ మాత్రమే. వాళ్ళు వేసినటువంటి జరిగినటువంటి వాళ్ళు ఏదైతే మనకు డ్రోన్స్ పంపించారో, డ్రోన్స్ పంపించారు కదా, 50 డ్రోన్స్ మనం డిఫెన్స్ చేస్తున్న ప్రజెంట్. మనము ఓన్లీ వాళ్ళు పంపించేదాన్ని ఆపగలుగుతాం. ప్రజెంట్ ఏంటంటే మనం ఆపుతున్నాం. కానీ మనం నిజంగా కూడా మనమే యుద్ధం చేయదలుచుకుంటే వాళ్ళది 1 గంట లోపల పాకిస్తాన్ అనేది ఈ భూభాగంలో మనకు కనిపించదు. ఇక ప్రస్తుతం అయితే భారత్ ఆర్మీ గాని పాకిస్తాన్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, మన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ పైన ఉగ్రవాద స్థావరాలపైనే చేయడం జరుగుతుంది, దాడులు చేయడం జరుగుతుంది. కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం మీ భారత్ పైన ప్రతీకార చర్య తీసుకుంటాం, ఖచ్చితంగా మిమ్మల్ని కూడా మేము హతం చేస్తామని కొంతమంది ఉగ్రవాదులు కూడా హెచ్చరించడం జరుగుతుంది. దానిపైన మీది వాళ్ళు దొంగ కుక్కలు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ప్రజలను మామూలు ఈ ఆర్మీని తట్టుకోలేక, ఎవరిని ఏం చేయలేక, మన ఆర్మీని తట్టుకునే కెపాసిటీ లేక, కేవలం మామూలు ఆ ఎల్ఓసి ఉంటున్నటువంటి ఏదైతే చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో మామూలు ప్రజల మీద వాళ్ళు ఆ మిసైల్స్ అంటే ఒక రాయి వేస్తే, పిచ్చోడి ఇట్లా రాయి వేస్తే ఎక్కడ పోయి తగులుతో తెలియనట్టుగా వాళ్ళు వేస్తున్నారు. అంతే తప్పితే వాళ్ళకి ఒక నిర్దిష్ట ప్రణాళిక లేదు, నిర్దిష్ట ఇది లేదు. కానీ అది మాత్రం చాలా తప్పు. కానీ మన ఆర్మీ మాత్రం వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆ పాకిస్తాన్ సామాన్య ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఏ ఒక్క ప్రాణం మామూలు సామాన్యమైన జనాల వాళ్ళ యొక్క ప్రాణం పోకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళని మాత్రమే మన యొక్క ఆర్మీ వాళ్ళని హతం చేస్తుంది. కానీ వాళ్ళు దాన్ని సహకరించాలి. ఆ ఎదవలు మరి చెప్పుకుంటారు కదా, మేము ఉగ్రవాద సంస్థలు మాకు కావు మాకు అన్నప్పుడు మరి ఎందుకు వాళ్ళు మనం ఉగ్రవాదం మీదనే దాడి చేసింది మన ఆర్మీ. ఏం చేసింది మన ఆర్మీ? పోయి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలనే మట్టు పెట్టింది. మేము సామాన్య ప్రజలం కానీ మిమ్మల్ని కానీ ఎవరిని ఏమనలేదు. అయినా కూడా మీరు ఆ యొక్క 50 డ్రోన్లు వేసి మన భారతదేశం మీద చేయాలని చేస్తే మన ఆర్మీ ఊరుకుంటుందా? ఇబ్బంది చేయాలని చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు. ఇమ్మీడియట్లీ 7 నగరాలు, ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు 9 నగరాలు ఇంకా కూడా బుద్ధి రాలేదు, వస్తుంది. కానీ అది దొరకాలి. వాళ్ళ మనగాళ్ళు అయితే ఎదురుగుండి కొట్లాడాలి. వాళ్ళ ప్రధానమంత్రి ఏంది, వాళ్ళ ఆర్మీ చీఫ్ ఏంది, వాడు పోయి దాచుకుంటే ఇక మేము మామూలుగా వాళ్ళ ఆర్మీ ఏం చేస్తుంది? ఇదంతా వేస్ట్. వాళ్ళు పిగ్గులు కాదు, ఇంకా వాళ్ళు ఏమన్నా కూడా తక్కువే. అయితే మనం చూసుకున్నట్లయితే మాజీ సర్పంచ్ ఇప్పుడు అన్న చెప్పిన దాని ప్రకారం చూస్తే 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడులు జరిపారు. పాకు ప్రజలపైన మన దాడి కాదు,
ఉగ్రవాదులపైనే ఉగ్రవాద స్థావరాలపైనే మన దాడి నిర్వహిస్తున్నాం. వాళ్ళను అసలైన మొగోళ్ళు అయితే అసలైన సిసలైన పాకిస్తాన్ వాదులు అయితే వచ్చి ఎదురుగా ఢీకోనాలే, దొంగసాటుగా చేయొద్దని అతను చెప్పడం జరుగుతుంది. మరొకరు కూడా మనతో పాటు ఉండు. చెప్పండి అన్న, మరి ఉగ్రవాదం పైన మీ యొక్క స్పందన ఏంది? ముందు మన ఇండియన్ ఆర్మీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ముఖ్యమంత్రికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ఇండియన్ ఆర్మీ ఎంతసేపడకుండా వాళ్ళు చేసే డోనర్లు కానీ వాళ్ళు చేసే అవతల వ్యక్తులు చేసే దాని మీద డిపెండ్ చేసుకుంటా మన దేశాన్ని కాపాడుకుంటూ వాళ్ళ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. మనం ఎంతసేపు టెర్రరిస్టుల మీద దాడుల మీదనే చేస్తున్నాం. మన దాని మీదకి రానియకుండా అడ్డుకుంటారు. వాళ్ళు చేస్తున్నందుకు మన ఆర్మీకి ఎంతో మనం అందరం రుణపడి ఉంటున్నాం. అవసరమైతే రేపు మన ఆర్మీ తరఫున మనం కూడా మన పిల్లలు యూత్ మనల్ని రమ్మని ఒకవేళ పిలిపిస్తే ప్రభుత్వాలు మనం పోయి యుద్ధం చేయడానికి కూడా మేము కూడా రెడీగా ఉన్నాం. భారతి మముగన్న భారతి భరత భారతి కల్లోల భారతి కాశ్మీరు కుంకుమ కరిగిపోతున్నది కడుపేదగున్నాను కాపాడమంటుంది మనుషుల నెత్తురు ఏరులయ్యి పారే ఉగ్రవాదమే పిచ్చరిల్లిపోయే భరత భారతి మముగన్న భారతి భరత భారతి కల్లోల భారతి కాశ్మీరు కుంకుమ కరిగిపోతున్నది కడుపేదగున్నాను కాపాడమంటుంది. మనతో పాటు మరొకరు యాదవ్ సంఘ నాయకులు ఉన్నారు. అన్న నమస్తేనే. నిన్న రాత్రి ఉగ్రవాదుల పైన 9 స్థావరాల పైన దాడి చేయడం జరిగింది ఇండియన్ ఆర్మీ. దానిపైన మీ స్పందన ఏంటి? ఎంతో ఘనంగా మన ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుందంటే సామాన్య ప్రజల జోలికి పోకుండా ఓన్లీ ఉగ్రవాద సంస్థలు ఎక్కడున్నాయో వాటిని మాత్రమే మట్టు పెట్టాలని చూస్తుంది. కానీ వాళ్ళు సహకరించేది పోయి ఇంకా ఎదురుగా సామాన్య ప్రజల మీద అటాక్ చేయడం, డ్రోన్లతో దాడి చేయడం చేస్తుంది. అది చాలా తప్పు చర్య. పాకిస్తాన్ది చాలా తప్పు చర్య. ప్రపంచం మొత్తం మనకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మనము మంచి పనులు చేస్తున్నాం, ప్రపంచానికి శాంతికి మనం సహకరిస్తున్నాం, ఉగ్రవాద సంస్థల మొత్తం మట్టు పెట్టడానికి సహకరిస్తున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తుండ్రు, సామాన్య ప్రజల మీద దాడి చేస్తున్నారు. అది పిరికిపంది చర్య, చాలా దుశ్చర్య. వాళ్ళది మంచి పని కాదు. వారిని ఖండిస్తున్నాం. అసలు ఇండియా మీద సామాన్య ప్రజల మీద దాడి చేయడం ఖండిస్తున్నాము. మన ఇండియన్ ఆర్మీ చేసిన దానికి సల్యూట్ చేస్తున్నాం. చాలా మంచి పని చేస్తున్నారు. చూశారు కదా, మన ఇండియా ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నామని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ స్పందనలో కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాద స్థావరాలపైనే మన భారత ఆర్మీ దాడులు చేస్తుంది. కానీ ఎలాంటి ప్రజలపైన అంటే అమాయకులైన ప్రజలపైన, పాక్ ప్రజలపైన కూడా దాడులు చేయట్లేదు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ముందుగా అమరులైన పహల్గామ్లో అమరులైన భారతీయులందరికీ నివాళులు అర్పిస్తున్నామని వాళ్ళు సెల్యూట్ చేస్తూ భారత సైనికులకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. కెమెరామెన్ చంద్రమౌళితో మహేష్.